మాజీ మావోయిస్ట్ సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. వరంగల్లోని జఫర్గఢ్లోని ఇన్నయ్యకు చెందిన మా ఇల్లు అనాథాశ్రమంలో సోదాలు జరిపిన ఎన్ఐఏ అధికారులు ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు నేతలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో తనిఖీలు జరిపిన అధికారులు యుఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. కాసేపట్లో నాంపల్లి ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచనున్నారు. మా ఇల్లు ఆశ్రమం నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి గారి ఆశ్రమానికి నిఫ్టీలో పోలీసులు యూనిఫామ్ లేకుండా కొంతమంది యూనిఫామ్ తోటి మొత్తం ఆశ్రమానికి చుట్టుపక్కల 4 దిక్కుల వాళ్ళు చుట్టుముట్టడం జరిగింది. ఏమైంది అని మేము అడగడంతో ఇన్నారెడ్డి సార్ తోటే మాట్లాడాలని చెప్పేసి డాడీని తీసుకెళ్లి ఒక రూమ్లో కూర్చోబెట్టి 3 గంటల పాటు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. మేము అక్కడికి వచ్చి కనీసం మాట్లాడతాం, డాడీ కావాలని వాటర్ తీసుకెళ్ళి ఇద్దామంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత వాళ్ళ సతీమణి మా మమ్మీ పుష్ప గారిని పిలిపించి ఎవరికి ఇన్ఫామ్ చేయాలో, అరెస్ట్ చేసే ముందు ఎవరికి ఇన్ఫామ్ చేయాలో అని చెప్పేసి మా మమ్మీని పిలిపించి పలానా ఈ మావోయిస్టులకు మద్దతు పలుకుతున్నాడు అని చెప్పేసి దాని పరంగా యూట్యూబ్లో వచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టుకి రిమాండ్కి తీసుకెళ్లారు. పోలీసులు ఎంత తెలివి కల్లోలు అంటే ఈరోజు నాంపల్లి కోర్టు హాలిడే అని తెలిసి కూడా కోర్టు హాలిడే చూసుకొని ఈరోజు ఆదివారం ఎన్ఐఏ అరెస్ట్ అంశంపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మాజీ మావోయిస్టు తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను కొన్ని గంటల క్రితం ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మావోయిస్టు నిషేధిత పార్టీకి సంబంధించి కూడా మద్దతుగా అతడు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను ప్రేరేపించే విధంగా మాట్లాడారనే ఒక ఆరోపణ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో గాదె ఇన్నయ్య ఉంటున్న ప్రాంతానికి చేరుకొని సుమారుగా 20 మందికి పైగా ఎన్ఐఏ అధికారులు ఇంట్లో సోదాలు చేసిన తర్వాత ఆయనను అరెస్ట్ చేసినట్టుగా చెప్పాల్సింది. ప్రస్తుతానికి అయితే ఈ అంశానికి సంబంధించి ఎన్ఐఏ కొన్ని అందుకు సంబంధించిన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఊపా చట్టం కింద కూడా ఇతని మీద బిఎన్ఎస్ సెక్షన్ 152 అదేవిధంగా ఊపా చట్టం కింద కూడా పలు సెక్షన్ మీద కేసు నమోదు చేసి మరికొద్ది సేపట్లో ఇటు హైదరాబాద్ లోని ఎన్ఐఏ న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేసి ఈరోజు ఆదివారం కావడంతో న్యాయమూర్తి నివాసంలో గాదె ఇన్నయ్యను హాజరుపరిచినట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది. గడిచిన కొన్ని నెలలుగా ఇతడు అనేక సేవా కార్యక్రమాలతో పాటు కూడా కొంత గతంలో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. అయితే రీసెంట్ గా మావోయిస్టు పార్టీకి సంబంధించిన మాజీ నేత అంత్యక్రియల కార్యక్రమంలో కూడా అక్కడి కార్యక్రమంలో పలువురు ప్రజలను ఉద్దేశించి మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా వారిని కొంత ప్రోత్సహించే విధంగా ప్రసంగాలు చేసినట్లుగా అనేక యూట్యూబ్ ఛానల్లో అతడికి సంబంధించిన ప్రసంగం సంబంధించి ఆధారంగా ఎన్ఐఏ అధికారులు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా మనం చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇప్పటికే తెలంగాణలో పలువురు మావోయిస్టు ఉద్యమానికి కావచ్చు, రాడికల్ ఉద్యమంలో పనిచేసిన యూనియన్ లో పనిచేసిన వారిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాజాగా మాజీ మావోయిస్టు తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేయడానికి సంబంధించి కూడా ప్రజా సంఘాలు ముఖ్యంగా విరసం సంబంధించిన నేతలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒక మాజీ మావోయిస్టు అంత్యక్రియల కార్యక్రమంతో అక్కడ ఆయన ఉద్దేశించి మాట్లాడే క్రమంలో యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఆయన ప్రసంగాన్ని ఆధారంగా చేసుకొని ఏ విధంగా అరెస్ట్ చేశారంటూ కూడా విరసం సంబంధించిన నేతలు కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఆయనను ప్రత్యేక పోలీస్ బందోబస్తు నేపథ్యంలో కూడా ఎన్ఐఏ న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్ చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది, తనిఖీలు చేపట్టింది. ఇన్నయ్య నివాసంలో ప్రస్తుతం ఆయన మీద ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన తర్వాత నాంపల్లి ఎన్ఐఏ కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు. మాజీ మావోయిస్టు సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య
అరెస్టు ప్రస్తుతం కొంత సంచలనంగా మారింది.